RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని నలంద బుద్ధ విహార సదాశివపేట తన్నోడిలలో మాత రమాబాయి అంబేద్కర్ 126వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో మహిళా మండలి సభ్యులు గ్రామ ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మాత రమాబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి 126వ జయంతి వేడుకల్లో పాల్గొని భజన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ కు చేదోడు వాదోడుగా ఉంటూ తన పిల్లలను సైతం త్యాగం చేసిన గొప్ప ఘనత అంబేద్కర్ దంపతులను కొనియాడారు. అంబేద్కర్ దంపతుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, వారి త్యాగ ఫలితమే ఈ రోజు భారతదేశంలో ఎన్నో పదవులు కొలువులు అనుభవిస్తున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. मंदिर आले मागे या फोटो मंगे जाओ जबर जबर राजा होंगे ఈరోజు నలంద బుద్ధ విహార్ సదాశివపేట కౌటాల మండల్ రమాబాయి జన్మదినాన్ని పురస్కరించుకొని కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వివిధ గ్రామాల వారు, వివిధ మండల వారు, మన బౌద్ధ బాంధవులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది కాబట్టి వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చేస్తున్నాం. డాక్టర్ రమాబాయి యొక్క కార్యక్రమం ఊరూరు జరగాలని నేను వేడుకుంటున్నా. అందరూ కూడా రమాబాయి లాగానే మన సమాజము అభివృద్ధి చెందాలని, అందరూ కూడా బాగుపడాలని నా యొక్క ఉద్దేశం. ఈ కార్యక్రమం నిర్వహించడానికి మేము అంత చిన్న గ్రామం అయినప్పుడు కూడా ఎంత కష్టపడి మేమంతా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. అందరికీ కూడా మేము సమాచారము అందించి అందరు మా సమాచారాన్ని మన్నించి మన కార్యక్రమానికి దూర ప్రాంతం నుండి వచ్చినందుకు నేను వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. జై భీమ్. నేడు 126వ రమాబాయి జయంతిని సదాశివపేట కౌటల మండలంలో జరుపుకోవడం జరిగింది. మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదన్ బ్రహ్మసారథి మంతే గారు నాగ్పూర్ నుంచి కూడా రావడం జరిగింది. మరి కార్యక్రమాన్ని తాలూకా లెవెల్లో ఈ యొక్క గ్రామంలో జరుపుకోవడం జరుగుతుంది. మరి మా విన్నపాన్ని ఈ నియోజకవర్గం నుండి ప్రతి గ్రామం నుంచి ఉపాసికలు శ్రావణేర్లు మరి కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా రమాబాయి 126వ జయంతిని పురస్కరించి మంతేజీ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసేసి మరి చక్కటి ఉపన్యాసం ప్రవచనము ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రవచనంలో రమాబాయి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర ఏ విధంగా ఉంది, తాను జీవించినంత కాలము డాక్టర్ అంబేద్కర్ గారికి అండదండలుగా ఉండి ఒక ఉత్తమమైన మహిళగా సేవలు అందించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నత చదువులు చదవడానికి దోహదపడిన మాత రమాబాయి గారిలాగా అందరూ కూడా ఆమెను స్ఫూర్తిగా తీసుకొని గొప్ప గొప్ప అవకాశాలు చేజుకోవాలని, అనేక విధాలుగా అభివృద్ధి చెందాలని
అందరూ కూడా ఉన్నత శిఖరాలకు ఎదగాలని మరి ఈ సందర్భంగా బంతేజ్ గారు చెప్పడం జరిగింది. మరి మా విన్నపాన్ని మన్నించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన శ్రావణేర్ ఉపాసకులకు నా అభివందనాలు, జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్.